ప్రపంచ తలసేమియా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 7వ తేదీన పుష్కరాల రేవు నుంచి బైక్ సేవా సమితి మగ్నా మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో నగరంలో 5K రన్ నిర్వహిస్తున్నట్లు జైన్ సేవా సమితికి చెందిన విక్రమ్ జైన్ వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం స్థానిక నందంగనిరాజు జంక్షన్లో ఉన్న మగ్నా మదర్ అండ్ చైల్డ్ ఆసుపత్రిలో జరిగిన మీడియా సమావేశంలో 5K రన్తో పాటు ఈ నెల 8వ తేదీ శుక్రవారం జరిగే మెగా రక్తదాన శిబిరానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. విక్రమ్ జైన్ మాట్లాడుతూ 7వ తేదీన జరిగే 5K రన్ను సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రారంభిస్తారని తెలిపారు. 8వ తేదీ శుక్రవారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్థానిక జాంపేట శ్రీ ఉమా రామలింగేశ్వర కళ్యాణ మండపంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు జరుగుతుందన్నారు. తలసేమియా పిల్లలకు ప్రతి 3 వారాలకు ఒకసారి రక్తం ఎక్కించాల్సి ఉంటుందని, వారికి సహాయం అందించేందుకు ఈ క్యాంపు నిర్వహిస్తున్నామన్నారు. తలసేమియా పిల్లల జీవితాలను కాపాడేందుకు అందరూ రక్తదానం చేయడానికి ముందుకు రావాలని కోరారు. సమావేశంలో అశ్విన్ జైన్, డాక్టర్ వినయ్ మోహతా, అనిల్ కుమార్, విక్రమ్ రాజ్ పురోహిత్ తదితరులు పాల్గొన్నారు. మే 8 వరల్డ్ తలసేమియా డే సందర్భంగా జైన్ సేవా సమితి మరియు మెగ్నా హాస్పిటల్ ఆధ్వర్యంలో, అలాగే మే 7న మన పుష్కర్ ఘాట్ నుంచి ఇస్కాన్ టెంపుల్ నుంచి పుష్కర్ ఘాట్ 5K తలసేమియా అవేర్నెస్ రన్ పెట్టడం జరిగింది. సో అందరూ కూడా ఈ రన్లో పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నాము. అలాగే మే 8వ తారీఖున ఉమా రామలింగేశ్వర కళ్యాణ మండపంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఆ రోజున ఈ పిల్లలకి HLA క్యాంప్, అంటే వాళ్ళు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అర్హులా కాదా ఆ టెస్ట్ కూడా చేయడం జరుగుతుంది. అలాగే తలసేమియా టెస్ట్, అంటే తలసేమియా ఎందుకు వస్తుంది, ఇలా వస్తుంది, ఆ టెస్ట్ ఒకటి ఉంటుంది. హెమోగ్లోబిన్ ఎలక్ట్రోపోరస్ టెస్ట్ పెళ్లి కాని వాళ్ళు టెస్ట్ చేయాలి. అంటే తలసేమియా 2 రకాలు, మైనర్ తలసేమియా, మేజర్ తలసేమియా. మైనర్ తలసేమియా మన భారతదేశంలో ప్రతి 5గురిలో 6గురిలో ఒకరు ఉన్నారు, కానీ వాళ్ళకి తెలీదు, వాళ్ళకి ఏ ఇబ్బంది లేదు. కానీ ఆ మైనర్ తలసేమియా పెళ్లి చేసుకుంటే వాళ్ళకి పుట్టిపై 25% మేజర్ పుట్టే అవకాశం ఉంది, 25% నార్మల్ పుట్టే అవకాశం ఉంది, అలాగే 50% మళ్ళీ మైనర్ తలసేమియా పుట్టే అవకాశం ఉంది. సో అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఆ రోజున మనం జాగృతి ల్యాబొరేటరీ వాళ్ళ సహకారంతో ఆ రోజున హెమోగ్లోబిన్ ఎలక్ట్రోపోరస్ టెస్ట్ ఫ్రీగా చేయడం జరుగుతుంది. 2,000 రూపాయల కాస్ట్ ఆ రోజున ఫ్రీగా చేయడం జరుగుతుంది. ఇంకోటి మీకు తెలుసు, ఈ పిల్లలకి ప్రతి 15-20 రోజులకి బ్లడ్ ఎక్కించాలి. బ్లడ్ ఎక్కిస్తే బతుకుతారు. అయితే ఇలా కంటిన్యూస్ బ్లడ్ ఎక్కించడం వల్ల వీళ్ళలో ఇనుము శాతం, ఐరన్ కంటెంట్ అని పెరిగిపోతుంది. దాన్ని కంట్రోల్ చేయకపోతే హార్ట్లోకి వెళ్ళి లివర్కి వెళ్ళి ఫెయిల్ చేస్తుంది. దాని గురించి కాస్ట్లీ మందులు వాడాలి. సో ఆల్రెడీ మన గవర్నమెంట్ నుంచి సహకారంతో పిల్లలకు మందులు అందుతున్నాయి. అయితే ఎంత మందులు వాడినా, ఎంత బ్లడ్ ఎక్కించినా ఈ పిల్లలు 15-20 సంవత్సరాల ఎక్కువ బతకరు. మీరు బతికించాలంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ చేయించాలి. ఒక ఆపరేషన్ ఖరీదు 30 లక్షలు. మన మహావీర్ జైన్ హాస్పిటల్ బెంగళూరు సహకారంతో 12 లక్షలుగా జరుగుతుంది అక్కడ. అయితే మనం ఇంచుమించు ఈ పిల్లలకి ఫ్రీగా అయ్యేలా చూస్తున్నాం, బాగా తక్కువగా ఫ్రీగా అయ్యే చూస్తున్నాము. సో రిక్వెస్ట్ చేసేదంటే, ఎవరైనా మన బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయాలని అనుకుంటే మమ్మల్ని సంప్రదించండి. సో వాళ్ళకి ఇంచుమించుగా ఫ్రీగా చేసే మేము ప్రయత్నం చేస్తాము. ఇంకోటి మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇలాంటి మేజర్ తెలిసిన పిల్లలు పుట్టకుండా ఉండాలంటే ప్రభుత్వం ఒక చొర చాలా అవసరం. పెళ్లి కాని వాళ్ళకి ఈ టెస్ట్ని మ్యాండేటరీ చేయాలని, హెమోగ్లోబిన్ ఎలక్ట్రోపోరస్ టెస్ట్ వీళ్ళని ఇప్పుడైతే మనం జాతకాలలా కలుపుతామో పెళ్లికి ముందు, ఈ టెస్ట్ కూడా మ్యాండేటరీ చేయాలని ప్రభుత్వం కోరుతున్నాం. ఎప్పుడైతే ఈ టెస్ట్ని మ్యాండేటరీ చేస్తారో మనం ఈ పిల్లలు పుట్టకుండా చేసే అవకాశం ఉంది. సో కైండ్లీ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసేదంటే ఈ టెస్ట్ని మ్యాండేటరీ చేయాలని మేము కోరుతున్నాం.